సార్ ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన తెలంగాణలో ఆ అబ్బాయి చనిపోయాడు, బాబు చనిపోయాడు. మన తెలంగాణ నుంచి మన సీఎం గారు ఉన్నారా, ఆయన వచ్చి ఆయన్ని సంప్రదించలే. బట్ ఆయనకు సంబంధం లేని స్టేట్ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి హామీ ఇచ్చి అన్ని నెరవేర్చి చేసి హాస్పిటల్ ఖర్చు కూడా ఆయన చేశారు. నేను పవన్ కళ్యాణ్ అభిమాని. ఎందుకు అంత అభిమానం మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే? వెనకాల ఫోన్ పౌచ్ మీద కూడా ఎంచుకున్నారు. అంత అభిమానం దేనికి పవన్ కళ్యాణ్ గారు అంటే? డబ్బుకి వాటికి లొంగడు, ఓకే, పదవులకి లొంగడు. ఓన్లీ ప్రజల కోసం అవును, దూరమైన వెళ్తాడు. ప్రజలకి ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు ఆయన. మూవీ తీసుకుంటా, మూవీ వచ్చే అమౌంట్ కూడా ప్రజలకి ఖర్చు పెట్టేది తప్ప ఆయన సొంత వచ్చే జీతాన్ని కూడా పిఠాపురంలో అక్కడ అనాథ పిల్లలకి ఇచ్చేస్తున్నారు. అయినా కూడా ఆయన రకరకాలుగా ట్రోల్ చేస్తారు, తిడతా ఉంటారు. ఏమనిపిస్తుంది మీకు ఆయన తిట్టినప్పుడు? మీరు అభిమానించే పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ టచ్ చేసే దమ్ము ఇప్పటివరకు ఎవరికి రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల సర్జరీ జరిగింది పవన్ గారిని, దాన్ని కూడా ట్రోల్ చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని. కాదు సార్, అసలు ఆయన తిట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీరు అభిమానించే వ్యక్తిని తిట్టినప్పుడు? ఇప్పుడు తెలంగాణలోనే వచ్చిండు, తెలంగాణకి వచ్చిండు, మా భద్రకాళి టెంపుల్కి వచ్చి. అవును, చూశాను. ఆయన ఓన్లీ స్టేట్మెంట్ కూడా ఇవ్వలే. పబ్లిక్ వచ్చింది అసలు. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా తెలంగాణలో కూడా ఫామ్ చేస్తాడు. జనసేన ఆల్రెడీ హైదరాబాద్లో చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. అవును, పోటీ చేస్తామని ప్రకటించారు. గెలుస్తాం మేము, ఎందుకంటే ఇప్పుడు కొత్త పార్టీకి కూడా మేము కూడా ఇవ్వాలి కదా. ఓకే, చంద్రబాబు నాయుడు చూసాము, కేసీఆర్ చూసాము, రేవంత్ రెడ్డి చూసాము. జనసేన కావాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బాగా డెవలప్ చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలు కూడా డైరెక్ట్ ఈయన ఎందుకుందామని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటుంది ఆయన ముఖ్యమంత్రి కావాలని. ఏపీలో సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు, జనసేన ఒంటరిగా పోటీ చేస్తే పవన్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారా? అవుతారు. సార్ ఒక్క మాటే, అసలు పవన్ గారిలో మీకు నచ్చిన విషయాలంటే? హార్డ్ వర్క్. ఆయనకి అన్ని పార్టీ వాళ్ళు ఆయన డబ్బులు పెట్టి పబ్లిక్ తెచ్చుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ ఓన్లీ ఆయన వస్తున్నాడు అంటే పబ్లిక్ వస్తుంది. సో ఒక్క మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే? ఒకే ఒక్క మాటలో అభిప్రాయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? నేను ఇలాంటి మనిషి ఇప్పటివరకు రాజకీయంలో వన్ మ్యాన్ ఆర్మీ. ఓకే,